పోషించిన ఈ రెండు మండలాల నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత వేవ్లో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎలక్షన్ బ్రహ్మాండంగా మీరందరూ కూడా మీ కష్టంతోనే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా కానీ మేము ఎంపీగా కానీ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మామూలుగా ఓటర్ లిస్టులో మా పేరు ఉంది, ఇంకా ఇబ్బంది ఉండదు అనుకొని మనం ఏమార్పాటుగా ఉంటే ఈరోజు ఓట్లు పోయే పరిస్థితి ఉంది. పెద్దలందరూ కూడా చెప్పినారు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగినాయో, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఓటు 2 ఓట్లతో పోయి ఓట్లు తీసేశాక ఏ విధంగా రిజల్ట్ అంతా కూడా తారుమారైందో, వీటికి ఒక ముఖ్య కారణం ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా వదిలేసింది. హామీలు ఏవైతే ఆ రోజు మన జగనన్న కన్నా ఎక్కువ ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఈ చేయకపోతే కాలర్ పట్టుకోండి లేకపోతే అది ఇది అని అన్ని రకరకాల మాటలు చెప్పి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అని చెప్పి సభలు చేసుకుంటా ఉంటారు. ఎవరు అంటే దానికి అర్థం ఇంకెవరు అడిగేదానికి లేదని చెప్పి ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇంకా డెవలప్మెంట్ వర్క్ పూర్తిగా కూడా ఈరోజు అన్నీ వదిలేస్తున్నారు. హౌసింగ్ కానీ ఇంకోటి కానీ ఏవి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏవైతే మనం కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా ఈరోజు అడిగే పరిస్థితి కూడా లేదు. పొరపాటున గట్టిగా అడిగితే తిరిగి బూతులు తిట్టి జగన్